నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. తొలుత పట్టణంలో ప్రదర్శన జరిపారు. కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సిఐటియు పిలుపు మేరకు ధర్నా చేపట్టామని కార్మికులు చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించాలన్నారు. తెలంగాణలో కూడా మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 25 లక్షల బీమా ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. పురపాలక సంఘ కార్మికులు వారి న్యాయపరమైన వాళ్లకు సంబంధించి జీతాలే కావచ్చు, ప్రమాద బీమా కావచ్చు, పిఎఫ్ఏ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఆదివారం సెలవు దినమే కావచ్చు, ఇలా రకరకాల వారికి సంబంధించిన న్యాయానికి సంబంధించిన కోరికలు ఇవాళ వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇవాళ ప్రజల పట్ల పట్టణాలలో ప్రజలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఇవాళ వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ ధరడం కావచ్చు, రకరకాల మందుల పిచికారీ కావచ్చు, చెత్త చెదారం తీసేయడమే కావచ్చు, వాళ్ళు గాంధీ మహాత్ముని బాటలో ముందుకు నడిచి ఈ ప్రజల ప్రాణాలు కాపాడతారు. ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో సిటీలలో, హైదరాబాద్ కూడా చూసాం, బ్యాము హోర్స్ లో ఆ మోరీలు శుభ్రం చేసిపోయి కొట్టుకుపోయి చనిపోయే సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వాలకు మున్సిపల్ కార్మికుల మీద, గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఇంకా చిన్న చూపే ఉన్నది. అసలు వాళ్ళు వీళ్ళ మీద ఎటువంటి మానవత్వం లేకుండా ఇవాళ ప్రవర్తిస్తున్నాయని ఈ సందర్భంగా కార్మిక సంఘాల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అన్ని రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులతోటి భారీ ప్రదర్శన నిర్వహించి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దాని యొక్క ప్రధాన ఉద్దేశం, దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలతోటి ఈరోజు దేశ సంపదను లూటి చేయడానికి సిద్ధపడతా ఉంది. వారితో పాటు ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ ఈరోజు కార్మికుల హక్కులను హరించే పద్ధతిలో వివరిస్తా ఉన్నది. రైతులు దేశంలో పండించిన పంటకు ఈరోజు కనీస మద్దతు ధర లేదు. వారితో పాటు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినటువంటి సిఫారసులను కూడా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అమలు చేసే పరిస్థితి లేదు. కార్మికులు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఉండాలని చెప్పి, వారితో పాటు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 50 సంవత్సరాలు అయిన తర్వాత, లేదంటే 58 నిండిన తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ కనీసం 10,000 ఉండాలని చెప్పి ఈరోజు కనీస చట్టాలను కూడా అమలు చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.